ఉన్నారండి. ఓకే, సుధాకర్ పాలాడుగు సుధాకర్ గారు ఉన్నారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు. సుధాకర్ గారు, ఈ విషయంపై ఏదో టెక్నికల్ ఫాల్ట్ వచ్చింది, మీరేమంటారండి సుధాకర్ గారు? సార్ నమస్తే అండి, నా మాట వినిపిస్తుందా? వినబడుతుంది సార్, వినబడుతుంది, చాలా క్లియర్ ఉంది, మాట్లాడండి సార్. సార్ ఓకే అండి. ముందుగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల గురించి ఈ డిబేట్ పెట్టడం అనేది చాలా అభినందనీయం. మా పంచాయతీ కార్మికుల తరపున అందరికి కూడా ముందుగా ఈ ఛానల్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిజమైన చిత్తశుద్ధితో లేదనేది స్పష్టమవుతుంది. సంవత్సరంన్నర కాలం గడిచినప్పటికీ గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి పంచాయతీ కార్మికులను మోసం చేసిందో అదే పద్ధతిలో ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మాటలు చెప్తుంది తప్ప ఇచ్చిన హామీల అమలు పట్ల చిత్తశుద్ధితో పరిపాలన చేస్తలేదు. ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్పందిస్తూ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి వేతనాలు పెంచుతామని, కనీస వేతనాలు నిర్ణయిస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే పంచాయతీ కార్మికులకి ప్రభుత్వ ఉద్యోగుల లెక్క గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు. కానీ ఇచ్చిన హామీల పట్ల కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మాటల పట్ల కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టిగా సూటిగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు పట్ల ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు, అదేవిధంగా హామీనిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ హామీల అమలుకు వెంటనే ఇచ్చిన హామీల అమలుకు నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 51 మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల ఈరోజు పంచాయతీ కార్మికుల ప్రాణాలకి విలువ లేకుండా పోయింది. అనునిత్యం పనిచేసే క్రమంలో ప్రమాదాలు జరిగి మరణిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పంచాయతీ కార్మికుల సావులు ఆగాలనంటే పంచాయతీ కార్మికులకి ప్రమాదాలు జరగకోకుండా, ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ పని తాము చేసుకోవాలనంటే రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు పట్ల తక్షణమే నిర్ణయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎంతోమంది కలం పట్టిన కారోబార్లు చదువుండి, అర్హత ఉండి, సీనియారిటీ ఉండి, అనుభవం ఉండి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 4800 మంది కారోబార్ బిల్ కలెక్టర్లు గుమస్తాలకి ఈరోజు స్పెషల్ స్టేటస్ కల్పిస్తామని మాయ మాటలు చెప్తున్న పరిస్థితి ఉంది. వెంటనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చెప్పిన విధంగా ఈ మల్టీపర్పస్ వర్కర్ విధానం విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించి దాని రద్దుకు నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టిగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలకు సంబంధించిన వేతనాలను పంచాయతీ కార్మికులకు అందే విధంగా చర్యలు చేపట్టాలి. విధంగా చెల్లించే వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా వర్కర్ల అకౌంట్లలో చెల్లించాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రైట్ సార్, ఇంకొకసారి మనం